నువ్వు పంపవాలనే పంపుతున్నావంటే నీకు ఇంత ఇబ్బంది పెట్టనయ్యా, నీకు తోడుగా ఉంటాను, నీతోనే ఉంటాను. ఇదిగో నీకు చెప్తానా, నువ్వు ఇప్పుడు మీ అన్నీ ఎవరు చెప్పాలి? ఇప్పుడు పని ఎవరిది కష్టం చెప్పండి? ఇప్పుడు ఎవరి పని కష్టం? అహరోను పని కష్టం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అతడు మాటకారిన సంగతి నాకు తెలుసు. ఎవరిని ఎక్కడ వాడాలో, ఎవరిని ఎక్కడ ఉంచాలో, ఏ పరికరాన్ని ఏ రీతిగా వాడాలో దేవునికి తెలుసు అనుకుంటావు. ఆ పని నాకు ఇస్తే బాగను, ఆ పని నాకు ఇస్తే బాగను, ఆ స్థానంలో నన్ను పెడితే బాగను, ఈ స్థానంలో నన్ను పెడితే బాగను, ఆ ఊర్లో నన్ను పెడితే బాగను, ఆ పట్టణంలో నన్ను పెడితే బాగుందని నువ్వు అనుకుంటావు. కాదు కాదు కాదు, దేవుడు నేను ఏ స్థానంలో ఉంచాలో ఆయనకే తెలుసు. ఆయనకు తెలుసు. మన ఊహలు కాదు, మన అంచనాలు కాదు, మన ఆలోచనలు కాదండి. ఆయన ఆలోచన, ఆయన చిత్తము ఏం చేయాలండి? నెరవేర్చబడాలి అంతే. మనం ఎన్నో అనుకుంటే ఎన్నో చెప్తున్నాడు. కాదు మోషే, నేను నీకు దేవుళ్ళ ఉంటాను, నువ్వు యాజకుడు వలే, ఒక దైవజనుడు వలే నువ్వేం చేయాలి? అహరోను చెప్పాలి. అహరోను ఏం చేస్తాడు? ప్రజలకు చెప్తాడు. అహరోను యొక్క పని విస్తారం అయినప్పటికీ నేను నీకు తోడై ఉంటాను, అహరోనుకు తోడై ఉంటాను, వదిలేను. ఆయన వదిలేసే దేవుడు కాదు. చేసుకుంటున్నాడులే, పోతే వెళ్తున్నాడులే, పోతే చక్కబెట్టుకుంటున్నాడులే అనే దేవుడు కాదండి. ఎప్పుడైతే నీ జీవితాన్ని, నీ యొక్క బ్రతుకును, నీకున్న సమస్తాన్ని ఆయన చేతికి అప్పగించేసావో అప్పటి నుంచి మొదలవుతుంది దేవుని తోడు. దేవుడు తోడుగా ఉన్నవాడు ఆరోగ్యవంతుడు, దేవుడు తోడుగా ఉన్నవాడు జ్ఞానవంతుడు, దేవుడు తోడుగా ఉన్నవాడు భాగ్యవంతుడు, దేవుడు తోడుగా ఉన్నవాడు అదృష్టవంతుడు, దేవుడు తోడుగా ఉన్నవాడు ఆశీర్వదించబడిన వ్యక్తి. అదే ప్రదేశంలో ఉన్న అతడు ఆశీర్వదించబడిన వ్యక్తి. ఎందుకంటే అతనికి ఎవరండి తోడంటే? దేవుడు తోడుగా ఉన్నాడు. నేను అహరోను నోటికి కూడా ఎలా ఉంటాను? ఆ మాట కూడా చదువుతల్లి. నీ వతనతో మాట్లాడి 15వ వచనం, నీ వతనతో మాత్రం నోట్ల మాట, నేను నీ నోటికి అతని నోటికి ఎలా ఉంటాను? తోడై ఉంటాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అతనిని కూడా విడిచి అంతమందితో మాట్లాడుతున్నాడు కదా, ఏదో జ్ఞానంతో మాట్లాడతాడులే, జ్ఞానవంతుడు కదా, వదిలేను. అతని నోటికి కూడా నేనే తోడుగా ఉంటాను. సమస్తము నిర్వహించేది నేనే, మృతి బంధించేవాడను నేనే, బ్రతికించేవాడను నేనే, నడిపించేవాడను నేనే, సకలమును కలిగించిన వాడను నేనే. మనం నిమిత్త మాత్రులం అనుకోవాలి. కొంతమంది అనుకుంటారు మా జ్ఞానం, మా బలం, మా శక్తి అనుకుంటారు. కాదు కాదు కాదు, మనం నిమిత్త మాత్రులు. వట్టి అట్ట. ఏంటంటే మనం వట్టి అట్లం. అట్లోనికి ఏం రావాలి? ఆయన జీవం రావాలి. దేవునికి స్తోత్రం. ఒక అద్భుతమైన మాట చెప్పి ముగిస్తాను, టైం అవుతుంది. దేవుడు తోడుగా ఉండాలంటే, ఇలాగ తోడుగా ఉండాలంటే మనం ఏం చేయాలి? ఒకే ఒక వాక్యము నాకు సహాయం చేయండి త్వరగా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:9 మాట, త్వరగా, సమయం చిక్కుగా ఉంది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:9 మాట, మరియు మీరు నా వలన ఏమీ నేర్చుకుని అంగీకరించారో, నా యందు ఉన్నట్టుగా ఏది విన్నారో, ఏది చూశారో అట్టి వాటిని చెయ్యండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చేస్తే ఏమవుతుందండి? అప్పుడు. ఎప్పుడండి? అప్పుడు చూద్దాం లేరా. ఒరే నువ్వు బాగా చదువుకుని నేను చెప్పిన మాటలన్నీ చేసి అన్ని సక్రంగా నేను చెప్పినట్టుగా చేస్తే అప్పుడు నువ్వు ఏదైతే అంటూ అడుగుతున్నావో అప్పుడు చేస్తానటువంటి తండ్రి, ఒక తల్లి కానీ, అలాగే దేవుడు కూడా అంటున్నాడు, ఇదిగో నేను మీకు అనేకమైన విషయాలు చెబుతున్నాను కదా, మీరు వింటున్నారు. ఈ రోజున దేవుని వాక్యం వింటున్నారు, దేవుని వాక్యాన్ని చదువుతున్నారు, దేవుని వాక్యాన్ని అర్థం చేసుకుంటున్నారు, దేవుని వాక్యం పట్ల ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు, దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆనందిస్తున్నారు, దేవుడు మాట్లాడుతున్నప్పుడు ధైర్యపరచబడుతున్నారు, దేవుడు మాట్లాడుతున్నప్పుడు అనేక రకాలుగా మీ యొక్క ఎక్స్ప్రెషన్ తెలియజేస్తున్నారు. కానీ దేవుడికున్న బాధ ఏంటో తెలుసా? నా వాక్యాన్ని ఏం చేయట్లేదు, చేయడం లేదు. నా వాక్యాన్ని ఏం చేయట్లేదు, మీరు చేయట్లేదు. చేసేవారు లేరని. చదివేవారు ఉన్నారు, చూసేవారు ఉన్నారు, వినేవారు ఉన్నారు, గ్రహించేవారు ఉన్నారు, జ్ఞాపకం పెట్టుకునేవారు ఉన్నారు, హృదయంలో పదిలం చేసుకునేవారు ఉన్నారు. దేవుని వాక్యం ఈ హృదయంలో పదిలంగా ఉంది. పదిలంగా ఉన్న వాక్యాన్ని ఏం చేయాలి చెప్పండి? చెయ్యాలి. దేవునికి స్తోత్రం. కూర వండడం బాగా తెలుసట. నాకు అన్నీ తెలుసురా, కూర బ్రహ్మాండంగా వండుతాను, కానీ వండటం లేదంట. ఎంతలో ఎంత వేయాలో, ఎంత ఉప్పు వేయాలో, ఎంత కారం వేయాలో, ఎంత నూనె వేయాలో అన్నీ నాకు తెలుసు. మంచం మీద కదలట్లేదు ఆవిడ, సెల్లో కదలదో.
కడుపు నిండుతుందండి. దేవుడు అక్కడే అడుగుతున్నాడు. ఇదిగో మళ్ళీ చదవండి 4:9 మరొక్కసారి. మరియు మీరు నా వలన మీరు ఏమి నేర్చుకున్నారు? ఇంతవరకు దేవుని సన్నిధిలో ఉన్న నీవు ఏ వాక్యం నేర్చుకున్నావో, ఏ వాక్యాన్ని విన్నావో, ఏ వాక్యాన్ని గ్రహించావో, ఏది నీకు అర్థమైందో బయటికి వెళ్ళి ఏం చేయాలట? నువ్వు చెయ్యి. అదే చెప్తుంది వాక్యము. బయటికి వెళ్ళి దాన్ని ప్రాక్టీస్లో పెట్టు, దాన్ని అనుసరించు. వాక్యం వినువారు ధన్యులు. ఈ వాక్యం బాగుంది. వాక్యం చదువువారు ధన్యులు. ఈ వాక్యం కూడా బాగానే ఉంది. వాక్యమును గైకునేవారు కూడా, ఆ 3 ఉన్నాయండి. వాక్యం వినువారు, చదువువారు, గైకునేవారు ధన్యులు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చదవకుండా వాక్యం ఎలాగ అర్థమవుతుంది? చదువు. వినకుండా ఎలా వాక్యం అర్థమవుతుంది? విను. చూడకుండా వాక్యం ఎలాగ అర్థం? చూడు. ఈ 3 చేసిన దానివి 4వ పని చెయ్యి. ఏం చెయ్యి? ఈ వాక్యాన్ని ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టు. ఈ వాక్యాన్ని చేయడం మొదలెట్టిన తర్వాత నీకు ఎలా ఉంటుందో తెలుసండి? 1000 ఏనుగుల బలం వచ్చేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కథలు చెదరు, బెదరవు, అదరవు. దేనికి భయపడు. ఏదొచ్చినా నా దేవుడు చూసుకుంటాడు, నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు తోడైన వారికి ఇంక ఏది కూడా అడ్డం ఉండదండి. అప్పుడు సమాధానకర్తకు దేవుడు మీకు ఎలా ఉంటాడట? అప్పుడు చెప్పండి, దేవుడు ఎప్పుడు తోడుగా ఉంటాడు బాబు? పాట పాడితే తోడుగా ఉంటాడా? చెప్పండి. కాదు. ఏం చేయాలట? వాక్యాన్ని విని, వాక్యాన్ని చూసి, వాక్యాన్ని చదివి, వాక్యాన్ని ఏం చేయాలి? నా మాటలు నువ్వేం చేయాలి? పాటించాలి. ప్రాక్టీస్లోకి పెట్టేయాలి. పెట్టేద్దామా? కంప్లీట్గా వాక్యమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. డివైన్ ప్రేయర్ సెంటర్. దాని క్యాప్షన్ ఏంటి? విశ్వాసమైన ప్రార్థన, స్వచ్ఛమైన వాక్యము. దేవునికి స్తోత్రం కలుగును గాక. వినబడుతున్న స్వచ్ఛమైన వాక్యాన్ని ఎప్పుడైతే ప్రాక్టీస్లో పెట్టావో దేవుడు నీ బ్రతుకును వెలిగించడం మొదలు పెడతాడు. ఎప్పుడైతే నీ బ్రతుకు వెలుగుతూ ఉన్నదో ప్రతి కార్యమును దేవుడు సఫలపరుస్తాడు. ఆత్మీయ జీవితంలో ఉన్నతమైన స్థానంలో ఉంటాడు. ఆత్మీయ సామర్థ్యాన్ని కలిగి ఉంటావు. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదానికి నువ్వు హక్కుదారులైపోతావు. నీకు ఎంత సమాధానం వస్తుందో, అంతులేని సమాధానము, అంతులేని సంతృప్తి, అంతులేని మంచితనము, అంతులేని ఆశానిగ్రహము, అంతులేని విశ్వాసం నీకు స్వాధీనమైపోతే ఈ ఆత్మ సంబంధమైన ఐశ్వర్యాన్ని దొంగ దోచుకొని గొప్ప ఐశ్వర్యాన్ని దేవుడు నీకు సొంతం చేస్తాడు. అది గొప్ప సాత్వికం. నీలో ఉన్న సాత్వికాన్ని ఎవరు ఏం చేయలేరండి? తీసేయలేరు. నీలో ఉన్న మంచితనాన్ని ఎవరు తీసివేయలేరు. నీలో ఉన్న ఆశానిగ్రహాన్ని ఎవరు తీసివేయలేరు. అటువంటి సంతృప్తితో దేవుడు నిన్ను సంతృప్తిపరుస్తాడు. ఎంతమందికి దేవుడు తోడు కావాలి? చేతులెత్తండి. ఎప్పుడు తోడుగా ఉంటాడు? వాక్యాన్ని చేద్దామా? వాక్యాన్ని ఏం చేద్దామండి? చేసేద్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడి మాటలు దీని చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ గల మా పరలోకపు తండ్రి, నీకు వందనములు ప్రభువా. నీ వాక్యాన్ని చేసే వరంగా మమ్మల్ని అందరినీ బలపరిచి స్థిరపరిచి నడిపించమని యేసయ్య ఉన్నత నామమున అడిగి వేడుకొనుచున్నాము.